హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ టైం చెప్పాను కదా రంజాన్ ఎలా జరిగింది ఏంటి అనేది. ఇక్కడ నాకైతే ఇది ఫస్ట్ టైం అనుకుంటాను. నేనైతే ఇక్కడ ఎక్కి చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తాను, కానీ రంజాన్కి ఎప్పుడు ఇలా బయటికి వెళ్ళలేదు. కానీ ఇది అయితే ఫస్ట్ టైం నేను మా క్లాస్మేట్ వచ్చి ఇక్కడము. కానీ ఇది అయితే సాల్మే ఏరియాలో మెరీనా మాల్ ఉంటుంది. ఈ మాల్లోకి అయితే అసలు జనం చాలామంది, అసలే ఎక్కువ మందిని అంతమంది. ఆ బ్లూ శారీ ఆవిడ చూస్తున్నారు కదా, ఆవిడ చూసేస్తే నా ఫ్రంట్ ఉన్న వాళ్ళందరూ చాలామంది నవ్వుకుంటూ వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఇంతమంది వెస్ట్రన్ కల్చర్లో ఎలా వచ్చారు ఆడలు మగవాళ్ళు ఈ శారీ ఏంటని. కానీ ఆవిడైతే నాకు తెలిసి మన సౌత్ ఇండియా ఆవిడ ఏంటిదే. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలామంది రారు ఇక్కడికి. మన వాళ్ళు తెలిసింది ఎక్కువగా ఏంటంటే మాలియా ఒక్కటే. ఆ మాలియా తప్ప ఏమీ ఉండదు. ఆ మాలియానే ప్రపంచం మనకి. ఆ మాలియానే మన మినీ ఆంధ్ర అని చెప్పుకోవచ్చు. దాని గురించి కూడా మీకు మంచి ఒక వీడియో తీస్తాను. కానీ రంజాన్ టైం ఏంటంటే ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ ఉండి 30 days ఎక్కడికి వెళ్ళకుండా ఉంటారు కదా. ఉంటారేమో కానీ ఈ సెలవుల వల్ల ఇంకా చాలా బేవర్చం అసలే. బోట్స్ కూడా మా ఎదురుగానే చాలా వరకు రెంట్కి వెళ్ళినాయి. అక్కడ చూస్తున్నారు కదా, బోట్ కూడా ఆల్రెడీ ఒకటి వెళ్తుంది. దానికైతే ముందు ప్రీపెయిడ్గా బుక్ చేసుకోవాలి. ముందే చేసుకోవచ్చు, లేదంటే పక్కన కౌంటర్ ఉంది, ఆ కౌంటర్ దగ్గర కూడా టికెట్స్ ఇస్తున్నారు. ఇంకా టికెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఒక రౌండ్ వేసి మధ్యలో వరకు అంటే తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు వాళ్ళని. ఇంక ఇదైతే బోటింగ్ ఏరియా. ఇది నువ్వు స్టార్టింగ్ అని చూసినైతే అది రెస్టారెంట్స్ అవన్నీ. ఇక్కడ ఇవన్నీ అయితే పావురాల గుట్ట ఉంటుంది. ఇక్కడ పావురాలు అయితే చాలా ఉంటాయి. వాటికి మేత కూడా వేస్తూ ఉంటారు జనాలందరూ. ఇక్కడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు జనం అందరూ. కానీ చాలా అంటే చాలా అసలే ఈ ఇండియన్ వాళ్ళు, అరబిక్ వాళ్ళు, ఆల్ కైండ్ ఆఫ్ నేషనల్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. వాళ్ళ పండుగ అసలు ఎంత అందంగా చేసినట్టు అంత అందంగా చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇంటికాడ ఉన్నానా ఇక్కడ ఉన్నానా అనిపించింది. ఎక్కడున్నా కానీ మన వాళ్ళు ఎక్కడ తగ్గేది లేదని అంటారు. కానీ ఎక్కువగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ, నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా వచ్చారు ఇక్కడికి. కానీ ప్రతి ఒక్కరికి ఇంకొక ఫ్యామిలీ లాగా పండగలా చేసుకుంటారు ఇక్కడ. బాగా ఇది ఒకటి ఆనవాయితీ ఇక్కడ. మన వాళ్ళు బాగా చేసుకుంటారు ఎక్కడున్నా కానీ. అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ఎవరికాళ్ళు ఈద్ ముబారక్ విషెస్ చెప్పుకుంటా బాగా చేసుకున్నారు. ఇంకా మేమైతే మా ఫ్రెండ్ అయితే కళ్ళు నడుచుకుంటా ఇంకా సీ సైడ్కి వెళ్తున్నాం. సీ సైడ్ ఎలా ఉంటుందో అని. సీ సైడ్ కూడా జనం గట్టిగానే ఉన్నారు. ఇంకా ఇవన్నీ మా ఫ్రెండ్కి అయితే ఫస్ట్ టైం. వాడికైతే ఎప్పుడు రాలేదు ఈ ఏరియాకి. వాడైతే షాక్లో ఉన్నాడు. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ ఇంతమంది జనం వచ్చారు, అసలు నేను ఎప్పుడు అసలు అనుకోలేదు అన్నాడు. జనాలు అయితే బాగా వచ్చారు. వాడైతే హ్యాపీగా ఉన్నారు. ఐ హోప్ మీరు కూడా హ్యాపీగానే ఉంటారు అనుకుంటున్నాను చూసి. ఎందుకంటే ఇక్కడ దేశం కానీ దేశం వచ్చి మనం ఇక్కడ ప్రతి పండగ చేసుకుంటామంటే అదంతా దేవుని దయ వల్లే కదా. ఈ పండుగనే కాదు, క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ ఈస్టర్ ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి ఇక్కడ. పండుగలు బాగా చేసుకుంటారు అందరూ. నేనైతే హ్యాపీగానే ఉన్నాను. మీ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తున్నకి. వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకైతే ఒక డైలాగ్ ఉంటుంది కదా, మన కార్తీక్ అన్నది వీడియో, ఎవర్రా మీరంతా. నాకైతే అదే గుర్తుకొచ్చింది చూడంగానే. వీళ్ళందరినీ నవ్వు కూడా వచ్చింది. ఇంతమంది జనం వచ్చారు ఇంటర్బాబు అని ఇక్కడ. కానీ ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ జనం చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు. ఇంకా వస్తూనే ఉంటున్నారు జనాలు అయితే తగ్గట్లే. ఈవినింగ్ టైం కదా, కొంచెం మంచిగా క్లైమేట్ కూల్గా కూడా ఉంటుందని ఇంకా అందరు జనాలు వస్తూనే ఉన్నారు. మనకి ఇంటికల్లాగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర చేసుకుంటే వాళ్ళు ఉంటుంది. కానీ ఇక్కడైతే అందరూ చక్కగా బయటకు వచ్చేస్తారు, బయటకు వచ్చి చేసుకుంటారు. ఆ జనాలను చూసాక నాకైతే షాక్ వేసింది. ఇంటర్ బాబు ఇంత జనం వల్ల అని. అసలే మరీ దారుణంగా ఉండరు. బాగా ఎక్కువగా అసలు రియాక్షన్ అయితే ఒక రకంగా ఉంది. నాకైతే రియాక్షను కార్తీక్ అన్న డైలాగే గుర్తుకొచ్చింది. వాళ్ళని చూస్తున్నాను చెప్పు. నాకైతే ఎక్కువగా ఇక్కడ నుంచి వచ్చారు బాబు అనిపించింది. మీరైతే ఎలా చేస్తున్నారు ఫ్రెండ్స్, నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. నేనైతే మా ఫ్రెండ్స్ తోటి ఇలా వచ్చి చేసుకున్నాను. నాకైతే మంచి హ్యాపీగా కూడా అనిపించింది. ఇక్కడైతే అంతమంది జనాలు ఉన్నా కానీ వాటర్ అయితే తగ్గిపోయింది. కానీ యాక్చువల్గా వాటర్ అయితే మేము ఉన్నాం చూస్తారా, అక్కడ వరకు వచ్చాయి. కానీ ఆ రోజు ఏంటో వాటర్ అంతలో తగ్గిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరూ ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా వాలీబాల్ ఆడడం, క్రికెట్ ఆడుకోవడం. కొంతమంది చోట్ల అయితే అరేబిక్ వాళ్ళు ఒక సైడు, మన ఇండియన్ వాళ్ళు ఒక సైడు ఫుల్గా డ్యాన్సులు చేయడం, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా చేస్తున్నారు అందరూ. అయితే నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళని చూసిన తర్వాత. నాకైతే మన సైడ్ పేరుపాలెం బీచ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే మనకు సైడు సండే సైడ్ జనం క్రౌడ్గా కదా, అదే గుర్తుకొచ్చింది నాకైతే. మా ఫ్రెండ్ కూడా అదన్నాడు, సేమ్ పేరుపాలెం బీచ్ సైడ్లో ఉందరు బాబు, ఏంటి ఎంతమంది ఉన్నారని. మేము ఆ చివరికి వెళ్తే ఇంకా క్రౌడ్ ఉన్నారు. ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఇంకా తిరిగేటప్పటికి ఆ ఇసుకలో నడిచేటప్పటికి తెలుస్తుంది కదా ఇసుకలు ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే ఒక వీడియో వస్తుంది చూడండి, మా డ్యాన్స్ వీడియో.
చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ది అయితే మన ఇండియన్ వాళ్ళందరూ అది ఇండియన్ స్టైల్లో డ్యాన్స్లు వేస్తారు. సెకండ్ది అయితే మన అరబిక్ వాళ్ళు, ఇక్కడ అరబిక్ వాళ్ళు అందరూ వచ్చి డ్యాన్స్లు వేసుకున్నారు. ఇంకా అలా చివరికి వచ్చినందుకే ఇక్కడ ఫిలిపిన్ వాళ్ళు ఒక సైడు, మన ఇండియన్ వాళ్ళు పక్కన ఆడవాళ్ళతోటి మంచిగా వాలీబాల్ ఆడుతున్నారు. నాకైతే ఏది రావాలో గుర్తు రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా బాస్కెట్బాల్, ఫుట్బాల్ బాగా ఆడుతారు, దానివల్ల పేరు వచ్చేసింది. ఇంక పార్క్ వచ్చిన తర్వాత అయితే ఫుల్ జనాలు క్రౌడ్, ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్గా జరిగింది. అయితే ఈద్ టైం అయితే నేనైతే ఫుల్ హ్యాపీ, మా ఫ్రెండ్ అయితే డబల్ హ్యాపీ. వాడైతే ఇంత జనాలు చేసి షాక్ అయ్యాడు. వాడుకో బయటకు వస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.